ప్రతిసారి ఇదొక పాఠం అయిపోయిందండి జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ కూడా తన నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ మీటింగ్లో ఏమని మాట్లాడతాడంటే, నేను అధికారంలో ఉండగా, నేను ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి 3 నెలలకు ఒకసారి, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి 3 నెలలకు ఒకసారి వసతి దీవెన, విద్యా దీవెన ఇచ్చేసిపోడంట. ప్రతి 3 నెలలకు ఒకసారి వెరిఫై చేసి ఆ తల్లుల అకౌంట్లో డబ్బులు వేసుకోండి. నేను ఇది 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కాదు, 3 నెలలకు ఒకసారి. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాట. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పి నేను అన్నా. ఎన్నికలు కరెక్ట్ గా ఈ రోజు 6 నెలలు కూడా 6 నెలలు గడిచేసరికి ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి ఏమిటి అంటే, జగన్ అన్న కనీసం పలావు పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావు పోయింది, బిర్యానీ పోయింది, చివరికి ఏవి లేకుండా కూడా మీద పెట్టాడు చంద్రబాబు నాయుడు అనే మాట ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా ఈరోజు మారింది. అందుకనే నీకు 11 వచ్చేసినాయి. ప్రతి ఇంటికి నువ్వు పలావు పెట్టేసావా? ఏది నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించి నువ్వు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పలావు పెట్టేశాడంట. అందుకు 11 సీట్లు ఇచ్చేసారని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ సిగ్గేమని అనిపిస్తుంది నీకు కొంచెమైనా సరే? ముఖ్యమంత్రిగా నువ్వు చేసి వచ్చింది ఏమన్నా ఉందా? తక్కువని చెప్పగలుగుతావా? ఇవాళ వచ్చి నువ్వు ఏదో ఒక స్క్రిప్టెడ్గా కొన్ని పేపర్లు తీసేసుకొని కిందకు చూస్తా వాటిని చదివేసి నేను అచ్చేసాను, ఇచ్చేసాను, నేను పలావు పెట్టేశాను. పలావు పెట్టేస్తే మనకు 11 ఎందుకు వచ్చేస్తాయి? కనీసం నీ కార్యకర్తలు, నీ నాయకులు కూడా చెప్పుకోలేరు కదా. ఇగో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు, మా నాయకుడు, మా జగన్ అన్న, ఇగో రాష్ట్రానికి చేసిన మేలు ఇది. ఎవరైనా చెప్తాడు అసలు? ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పలావు పెట్టేసుకొని చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతానని చెప్పేసి అన్నారు. ప్రజలు అది నమ్మి ఓట్లు వేసేసారు. ఇప్పుడు ప్రజలు అందరూ కూడా బాధపడిపోతున్నారు. ఎవ్వరూ బాధపడట్లా. రాష్ట్రానికి పట్టిన శని వదిలేసింది జగన్మోహన్ రెడ్డి రూపంలో 2019లో రాష్ట్రానికి శని పట్టేసింది. ఆ శని వదిలేసిందనే ఇవాళ కూడా రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారన్న. నువ్వు ఊరికే పగటికల్లా కానీ మాకు ఒకవైపున మళ్ళీ 3వ తారీఖున జనవరి 3వ తారీఖున చదువుకుంటున్న పిల్లల కోసం విద్యా దీవెన అందక, వసతి దీవెన రాక, పిల్లలు చదువులు మానేస్తామన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా కనిపిస్తాం. ఏవో ఇది అతి, ఈ అతి వ్యవహారాలే వద్దని చెప్పేసి అనేది చాలా అతి. నువ్వు ఇచ్చిన విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, వాటి వల్ల చదువుకోవడం మానేశారు, విద్యార్థులు చదువు ఆపేశారు. ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అతి మాటలు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏమైనా మాట్లాడుతున్నాడంటే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు చదువుకోవడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులందరూ కూడా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే వాళ్ళ పిల్లల్ని బడులకు కానీ కాలేజీలకు కానీ పంపించడం మొదలుపెట్టారని చెప్పుకోతున్నాడు. విద్యా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లోని మాత్రమే ఉందా? పక్క రాష్ట్రాల్లో లేదా? తెలంగాణలో లేదా? కర్ణాటకలో లేదా? తమిళనాడులో లేదా? మహారాష్ట్రలో లేదా? అక్కడ వాళ్ళందరూ చదువుకుంటలేదా? ఏంటి నువ్వు ఇచ్చే 15,000 రూపాయల కంట 15,000 కూడా కాదు, 13,500. అమ్మఒడైతే 13,500. ఏ పథకం అయినా సరే 15,000 మించి లేనే లేదు. నువ్వు ఇచ్చే 15,000 రూపాయల కంట ఏంటి మొత్తం నువ్వే చదివించేస్తున్నావా? ఏంటి 15,000 రూపాయలకే? సొల్లు కాకపోతే మన హయాంలో, మన వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే, జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికం అనుకుంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసేవాళ్ళు, మేలో తల్లుల ఖాతాలకి ఆ డబ్బులు పంపించేవాళ్ళు. ఆ తల్లులు వెళ్ళి ఆ పిల్లలకు ఫీజులు కట్టేవాళ్ళు. ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే పిల్లల తల్లులకు ఆ డబ్బులు ఇచ్చి పిల్లల చదువులకు తోడుగా ఉండే పరిస్థితి మన హయాంలో జరిగితే ఈ రోజు ఏమైనా సిగ్గా అనిపిస్తుందా? ప్రతి 3 నెలలకు ఒకసారి, అంటే ప్రతి త్రైమాసానికానికి నువ్వు డబ్బులు ఇచ్చావా? వెరిఫై చేసి తల్లుల అకౌంట్లో డబ్బులు వేసావా? నువ్వు 5 ఏళ్ళు పరిపాలింతేనా ఏ పథకం అయినా సరే 3 ఏళ్ళే ఇచ్చావు, అవునా? 2020లో మొదలుపెట్టి సంక్షేమ పథకాలు పంచడం అన్న స్టార్ట్ చేసావు. ఎప్పుడు దాకా ఇచ్చావు? పూర్తిగా ఇచ్చింది 2023 వరకే. 23 కూడా ఇవ్వాలా? అవి కూడా ఎగ్గొట్టేసావు. నువ్వు అధికారంలో ఉండి ఇచ్చింది ఎన్ని సంవత్సరాలు అంటే 3 ఏళ్ళు ఇచ్చావు. అమ్మఒడి కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, ఇతర ఏ పథకం అయినా తీసుకో. లాస్ట్లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటం, ఇంకా ఎన్నికలు కూడా ఇంకా అమల్లోకి రాకముందే నువ్వు సిద్ధం సభలు కానీ, లేదంటే వసతి దీవెన, విద్యా దీవెన, ఇంకా కొన్ని పథకాల పేరుతో పెద్ద పెద్ద సభలు పెట్టుకుని బట్టలు నొక్కేసి గుర్తుందా? డబ్బులు ఇలా 14,000 కోట్ల రూపాయలు, అంటే 14,000 కోట్ల రూపాయలకు సంబంధించి బట్టలు నొక్కి ఆ డబ్బులు వేయలా. ఎందుకు వేయలేదు అంటే ఏమని చెప్పుకొచ్చాడు చెప్పనా? ఏప్రిల్ 18 తర్వాత, అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి నేను డబ్బులు వేయలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. నువ్వు బట్టలు నొక్కింది ఇప్పుడు జనవరి నుంచి స్టార్ట్ చేశాడు. మార్చి వరకు బట్టలు నొక్కుతానే ఉన్నాడు. ఎప్పుడు నొక్కితేనే ఆ డబ్బులు వేయలా. ఏమన్నా అంటే ఎలక్షన్ కూడా అంటాడు. మరి బటన్ నొక్కేసావు కదా, బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు వేయడానికి ఎందుకు వచ్చింది? కావాలని చెప్పేసి నువ్వు వేయకుండా మానేసావు. ఇవాళ వచ్చి
విద్యా దీవెనకి బకాయిలు ఉన్నాయి, ఇంకా ఇతర పథకాలకు బకాయిలు పెట్టేశారని ఉపన్యాసాలు ప్రతి 3 నెలలకి ఇచ్చి చూడంట. సంవత్సరానికి కాదు, ప్రతి 3 నెలలకి. ప్రజలు చెప్పుకోవాలి కదన్నా, ప్రతి 3 నెలలకి నువ్వు డబ్బులు ఇచ్చేసి ఫలం అయితే ప్రజలందరి జీవితాలు నువ్వే చక్కదిద్దేశావు. ఇలాంటి ఉపన్యాసాలు దయచేసి ఇవ్వమాకన్నా. ఆ విద్యా దీవెన పరిస్థితి ఏమిటి అంటే 4 త్రైమాసికాలు అబ్బా ఈ జనవరి 1వ తారీఖు వచ్చేసరికి ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి 4 త్రైమాసికాలు అయిపోయాయి. పిల్లలకు ఫీజులు అందరి పరిస్థితి మొత్తంగా ఈ ఫీజులకు సంబంధించి 4 త్రైమాసికాలకు సంబంధించిన విద్యా దీవెన దాదాపు 2,500 కోట్ల రూపాయలు, వసతి దీవెన కింద మరో 1,100 కోట్లు, దాదాపుగా 3,900 కోట్ల రూపాయలు పిల్లల చదువులు, పిల్లలకి డబ్బులు రాక పిల్లలు ఈరోజు ఎన్నికలు ఆ డబ్బులు పెండింగ్ పెట్టింది నువ్వే కదా. ఈ ఎన్నికల ముందు బటన్ నొక్కేసి మరి చెప్పొచ్చు కదా, నేనే కావాలని చెప్పేసి బటన్ నొక్కేసి డబ్బులు లేకుంటాను, ఆ డబ్బులు నేను వేయలేకపోయానని చెప్పేసి చెబితే కదా. ఇంకా ఏమని మాట్లాడతాడో, కరెంట్ ఛార్జీల గురించి ఈ పనుడు మాట్లాడతాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీలు పెంచేశారంట, ఏకంగా ప్రభుత్వం దోచేస్తుంది బాధేస్తుందని మాట్లాడుతున్నాడు. ఇదే వ్యక్తి తాను అధికారంలో ఉండగా, తాను ముఖ్యమంత్రిగా ఉండగా 9 సార్లు పెంచాడు ఏకంగా. కరెంట్ ఛార్జీలు 1 సారి 2 సార్లు కాదు, ఏకంగా 9 సార్లు పెంచి ఇవాళ సిగ్గు లేకుండా ఏమని మాట్లాడుతున్నాడు అంటే కరెంటు ఛార్జీలు బాధుడే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి ఈ హయాంలో 9 సార్లు ఎందుకు పెంచావు అంటే దానికి సమాధానం ఉండదు. దానికి కూడా చాలా రకరకాల రీజన్ చెప్పుకుంటూ వచ్చారు. మాట్లాడితే ఆ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి మేము యూనిట్ 20 రూపాయలు కొంటున్నాము, 18 రూపాయలు కొంటున్నాము, ఆ రేటు పెట్టినా సరే దొరకట్లేదు మాకు, కరెంట్ ఛార్జీలు పెరిగినాయంటే పెరగవా, పెరుగుతాయి. అప్పుడు కూడా ఒక తీరి చెప్పుకొచ్చాడు. కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారా అంటే గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ఇది 2014 నుంచి 2019 వరకు చాలా డిస్కాములకి బకాయిలు పెట్టేశారు. ఇప్పుడు అప్పు మనం తీర్చాలి, కాబట్టి మీ పైన విద్యుత్ ఛార్జీలు మేము పెంచుతున్నామని చెప్పి వచ్చారు. ట్రూ అప్ ఛార్జీలు కానీ ఇతర ఛార్జీలు కానీ అన్నీ కూడా తమర హయాంలో వచ్చినవే. వాటి గురించి చెప్పమాక ఇంకెంతసేపు కార్యకర్తలను పెచ్చోళ్ళు చేసేసి, కార్యకర్తలను ఎరువులు చేసేసి, పైగా విజన్ 2047 గురించి ఈ పనులు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుందంట. ఆనాటికి ఆయన ఉంటాడో ఉండడో తెలియదు. డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు ఈరోజు చదవని పరిస్థితి. ఆనాటికి ఆయన ఉంటాడో ఉండడో తెలియదు. ఏదో చెప్పేస్తే అయిపోతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు. విజనో లేదు, ఏమీ లేదు. విజన్ అంటే మన మామూలు విజన్ కాదు. ప్రతి దాంట్లోనూ కూడా మనం దోచేసాము, మనం పనిచేసాము, వాలంటీర్ వ్యవస్థను పెట్టేసాము, పథకాలు నేరుగా ప్రజలకే పనిచేసాము. ఆ మాత్రం దానికి నువ్వు చేసిన అప్పు ఎంత అన్నా? ఇంచుమించు 10 లక్షల కోట్ల రూపాయల పైనే. నువ్వు పంచింది కేవలం 2,70,000 కోట్లు అని చెప్పేసి అనేక సందర్భాల్లో నువ్వే చెప్పావు. 2,70,000 కోట్లు అవునా? మరి చెప్పు, నువ్వు చేసిన 10 లక్షల కోట్ల రూపాయల అప్పుకి నువ్వు పంచిన దానికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు కదా. పైగా ఇక్కడ ఎవరిని పెచ్చోం చేయాలనుకున్నావు చెప్పు నువ్వు. అన్నా జనం ఏమి ఇవాళది రేపుడిది ఎల్లుండిది గుర్తుంచుకోకుండా అయితే ఉండరు. గత 5 ఏళ్ళు ఏం జరిగిందో ప్రజలకు గుర్తే, అంతకుముందు ఏం జరిగింది అనేది కూడా ప్రజలకు తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలకు తెలుసు. ప్రజలు మర్చిపోతారా? నువ్వు చేసే అభివృద్ధి విజన్ అంటే మళ్ళీ నాదే అంటాడు. ఏంటయ్యా నీ విజన్ అంటే? నేను అప్పులు చేసి సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు పనిచేసాను, అదే నా విజను అంటాడు. అన్న ఎప్పుడైనా సరే రాష్ట్రంలో ఉన్న జనాభా ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారన్న వాళ్ళ ఆర్థిక స్థితిగతులన్న అవి మార్చాలి. అవి మారితేనే రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు, అన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుపడినట్టు. అంటే ముఖ్యంగా తలసరి ఆదాయం, ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ కనబడుతుంది, మన కళ్ళ ముందు కనబడిపోతూ ఉంటుంది. నెలకు 10,000 రూపాయలు సంపాదించుకునే వాడికి నెలకు 25,000 రూపాయలు సంపాదించుకునే వాడికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్న. ఉండదా? మనం అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసామంటే అలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయాలి. పరిశ్రమలు తీసుకొద్దామనో, ఉద్యోగాలు కల్పిద్దామనో, లేదంటే రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పిద్దామనో అలాంటి ప్రయత్నాలు మనం ఏ రోజు చేయాలి. అవి జరగనప్పుడు నీకు ఆర్థిక స్థితిగతులు ఎలా మారిపోతాయన్నా? సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులు సంక్షేమ పథకాల ద్వారాగానే మారతాయని చెప్పేసి ఎవరి చేతనని చెప్పించు. నువ్వు చెబుతావులే, మీ నాయకులు చెప్తారులే, 100 మాటలు చెప్తాను, నేను కాదని అట్లా అన్న. జనాలు మరీ పెచ్చోళ్ళు చేయమాకండి అన్న. మాట్లాడితే నేను పనిచేసాను, నేను దేవుని, నేను ఇచ్చిన వాళ్ళు మీ పిల్లలు చదువుకున్నారు, నేను లేకపోతే మీరందరూ ఏమైపోదురు, మీరందరూ అనాథలు అయిపోదురు, ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడు మాకు. నువ్వు లేకపోతే ఇంకా బాగుండేదేమో. 2019 నుంచి 24 వరకు నువ్వు కానీ ముఖ్యమంత్రి అవ్వకపోయి ఉంటే కనుక రాష్ట్రం ఒక రేంజ్లో ఉండేదన్న, రాజధాని కంప్లీట్ అయ్యేది, బ్రహ్మాండంగా ఉండేదని నా ఫీలింగు. నువ్వు వచ్చిన తర్వాత 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయావు, పైకి వాళ్ళు వచ్చి ఉపన్యాసాలు చెప్తావు. దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడమాకన్నా, సిరాకు అవుతుంది.